నమస్తే, వెల్కమ్ టు విజిల్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా దారుణ పరాజయం పరిపూర్ణమైంది. ఇప్పటికే తొలి టెస్ట్లో ఘోరంగా ఓడిపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 124 పరుగులను కూడా అందుకోలేక చాప చుట్టేసింది. 93 పరుగులకే చతికిలబడింది. గువాహటిలో జరుగుతున్న 2 టెస్ట్ మ్యాచ్లోనూ అవే సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. 140 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఏకంగా 408 పరుగుల తేడాతో మట్టి కరిచింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర లిఖించింది. 2-0 తేడాతో భారత్ను ఓడించింది. 25 సంవత్సరాల నాటి రికార్డును తిరగరాసింది. గెలవడానికి 549 పరుగులు చేయాల్సిన దశలో రెండో ఇన్నింగ్లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లను కోల్పోయింది టీమిండియా. 27 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు అంతే దారుణంగా ఇన్నింగ్ను ఆరంభించింది. ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఇక కుల్దీప్ యాదవ్ తొలుత బలయ్యాడు. ఇక సైమన్ హార్మర్ సంధించిన క్వికర్ను అర్థం చేసుకోలేకపోయాడు కుల్దీప్ యాదవ్. లో పిచ్గా వచ్చిన ఆ డెలివరీని ఆడడంలో విఫలమయ్యాడు. ఇక నేరుగా అది వికెట్లను గిరాటేసింది. దీంతో 40 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది భారత్. ఆ తర్వాత వచ్చిన జురైల్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిల్చోలేకపోయాడు. 3 బంతులు ఆడి అవుట్ అయ్యాడు. అతను చేసింది 2 పరుగులే. వికెట్లకు కాస్త దూరంగా వేసిన బంతిని డిఫెండ్ ఆడడానికి ప్రయత్నించాడు జురైల్. అతను అనుకున్నంతగా టర్న్ కాలేదు ఆ బంతి. నేరుగా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ వైపు గాల్లోకి లేచింది. దీన్ని అద్భుతంగా అందుకున్నాడు ఎయిడెన్ మార్క్రమ్. దీంతో 42 పరుగులకు 4వ వికెట్ పడింది. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. హార్మర్ బౌలింగ్లోనే అతను పెవిలియన్ దారి పట్టాడు. జురైల్ అవుట్ అయినట్టే పంత్ కూడా వెనుతిరిగాడు. హార్మర్ బౌలింగ్లో దూసుకొచ్చిన బంతికి బ్యాట్ అడ్డు పెట్టాడు. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతి నేరుగా మార్క్రమ్ చేతుల్లో వాలింది. దీంతో 58 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది భారత్. ఆ తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మినహా ఏ ఒక్కరూ కూడా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలవలేకపోయారు. అతనొక్కడే కొంత ప్రతిఘటించాడు. హాఫ్ సెంచరీ చేశాడు. 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.